ముష్కరులక్కడ తిష్ట వేశారా? పక్కా పథకం ప్రకారమే మారణ హోమాన్ని సృష్టించారా? ఈ నెల 18నే కొన్ని వీడియోల్లో ముష్కరులు కనిపించినట్లుగా ఆధారాలు దొరుకుతున్నాయి. ఎన్ఐఏ అధికారులు ఒక్క క్లూ కూడా వదలకుండా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ముష్కరులు రెక్కి నిర్వహించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ నలుగురే మనోళ్ళని పైశాచికంగా చంపిన ఆ నలుగురు. అయితే ఈ ముష్కరులు ఇప్పుడెలా ఉన్నారు? ప్రత్యక్ష సాక్షులు వారి గురించిన పోలికలు చెప్పారు. దీంతో స్కెచ్లు గీసి వారి ఊహా చిత్రాలను రిలీజ్ చేశారు. అయితే వీరిలో ఒక్కడినైనా పట్టుకోవాలన్నది మన ఎన్ఐఏ అధికారుల తాపత్రయం. అందుకోసం పెహల్గాం పర్యటనకు వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఒక్కడైనా దొరక్కపోతాడా, ఎక్కడో దగ్గర వీళ్ల జాడలు కనపడకపోవా అని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. పెహల్గాం పర్యటనకు వెళ్లిన వారి నుంచి ఫోటోలు, వీడియోలు సేకరిస్తున్నారు. అందులో ఓ వీడియో అనుమానాస్పదంగా కనిపించింది. పెహల్గాం దాడి ఘటనలో టూరిస్టుల వీడియోలు కీలకంగా మారాయి. దాడి ఘటనకు కొద్ది రోజుల ముందు వీడియోలో 2 అనుమానితులు కనిపించారు. పెహల్గాం వెళ్లిన సమయంలో తీసుకున్న వీడియోలను మరోసారి పరిశీలించిన మహారాష్ట్ర టూరిస్ట్ శ్రీజిత్ రమేష్ అందులో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించాడు. దాడి జరిగిన రోజు ఘటనా స్థలంలో ఉన్న పూణెకు చెందిన శ్రీజిత్ రమేష్ తన కూతురు డాన్స్ వీడియోలు తీశాడు. కశ్మీర్ అందమైన లొకేషన్స్ కావడంతో అతడు కూతుర్ని లొకేషన్ ను కవర్ చేసేలా వీడియోలు తీసుకున్నాడు. అందులో 2 కనిపించారు. బైసరన్ లోయలో వెనుక నుంచి వెళ్తూ కనిపించిన ఈ 2 వ్యక్తుల్లో ఒకడు అధికారులు విడుదల చేసిన ఫోటోలో ఓ వ్యక్తి మాదిరిగానే ఉండడం గమనించారు. పోలీసులు విడుదల చేసిన స్కెచ్లలో ఉన్న వారితో పోలికలు కనిపించడంతో ఎన్ఐఏకి సమాచారం అందించాడు శ్రీజిత్. దీంతో వారు ఈ ఎవిడెన్స్ ను పోల్చి చూసుకుంటున్నారు. పెహల్గాం వెళ్లిన మరికొందరి నుంచి కూడా వివరాలు రాబడుతున్నారు. అటాక్ జరిగిన కుటుంబ సభ్యులను త్వరలోనే ప్రశ్నించనున్నారు. వారితో మాట్లాడి ఉగ్రవాదులు ఎలా ఉన్నారు, సేకరించిన వీడియోల నుంచి ఎవరినైనా చూశారా అనే వివరాలను సేకరించనున్నారు. అయితే వీళ్లు 18వ తేదీ నుంచి అక్కడ ఏం చేస్తున్నారు? రెక్కి నిర్వహిస్తున్నారా? మారణ హోమం ఎలా సృష్టించాలన్న పన్నాగం పన్నుతూ వచ్చారా? ఒకవేళ వీళ్ళు ఆ రోజు నుంచో అంతకు ముందు రోజు నుంచో అక్కడే రెక్కి నిర్వహిస్తుంటే వారికి సహకరించింది ఎవరు అనే విషయాలు బయటకు రావాల్సి ఉంది.